నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండోసారి విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ కార్యాచరణ. మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సీఎం. ఈ నెల 27 నుంచి జగన్ బస్ యాత్ర చేయనున్నట్లు ఎమ్మెల్సీ తలశిల రఘురాం వెల్లడి. చిలకలూరుపేట ప్రజాగలం సభకు ఖాళీ పాసులు జారీ చేయటాన్ని మొదటిసారి చూస్తున్నానని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడి. పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న నాదెండ్ల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నామని వెల్లడి. నందిగామలో వైసీపీ పార్టీకి ఎదురుదెబ్బ. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు కండవా కప్పి ఆహ్వానించిన విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని. విజయవాడ పశ్చిమ సీటును జనసేన నేత పోతిన వెంకట మహేష్ కు ఇవ్వాలని జనసేన పార్టీ శ్రేణుల నిరసన. వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లో రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసిన వైనం మహేష్ కు సీటు ఇవ్వాలంటూ ప్లకార్డుల ప్రదర్శన. సీటు కేటాయించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని జన సైనికుల వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఎన్నికల ప్రచారం కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ప్రచారానికి రెడీ అయ్యారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ ప్రజలలో వెళ్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ తలశిల రఘురాం సోమవారం మీడియాకు తెలిపారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్ యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. 4 సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాల మినహాయింపు అన్ని పార్లమెంటు నియోజకవర్గాలు సభలు ఉండనున్నాయి. రోజు జగన్ ప్రజల్లోనే ఉంటారని, రాత్రి కూడా అక్కడ నిద్రిస్తారని తెలిపారు. ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రేపు పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తామని ఎమ్మెల్సీ తలశిల రఘురాం వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో మీకు ఇస్తాం. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనే పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ క్యాంపెయినింగ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా మొన్నటి వరకు మేము 4 రీజియన్స్లో సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా జరిగిన బహిరంగ సభలను నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం పేరుతో జరిగే బహిరంగ సభల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ నిర్వహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను రూపొందించింది. దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ మాత్రం రేపు మీకు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట ఒక బహిరంగ సభ, అట్లా ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఆదివారం నాడు నిర్వహించిన ప్రజాగలం సభలో ఎన్నడూ చూడని పరిస్థితులు కనిపించాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. నిన్నటి సభకు ఖాళీ పాసులు జారీ చేశారని, ఇలా చేయటం మొదటిసారి చూస్తున్నామని చెప్పారు. పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన ప్రజాగలం సభలో పోలీస్ శాఖ నిర్లక్ష్య వైఖరి అడుగడుగునా దర్శనమిచ్చిందని విమర్శించారు. నిన్నటి సభలో పోలీసులు విఫలమయ్యారని అనటంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కొన్ని అంశాలను జనసేన నేతలు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా పోలీసులు ఊహించని విధంగా ప్రవర్తించారని అన్నారు. కాగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి హాజరైన సభకు ఖాళీ పాసులు జారీ చేశారని, ఆ పాసులు ఎవరి పేరు మీద జారీ అయ్యాయో ఆ వివరాలు లేవని, వాటిపై ఫోటోలు కూడా లేవని నాదెండ్ల వెల్లడించారు. ఇలా జరగడం మొదటిసారిగా చూస్తున్నామని తెలిపారు. ఒక జిల్లా కలెక్టర్, ఒక జిల్లా
జిల్లా ఎస్పీ ఏ విధంగా సంతకాలు చేసి అలాంటి పాసులు ఇచ్చారు అర్థం కావటం లేదని నాదెండ్ల పేర్కొన్నారు. ఇవి తీవ్రంగా పరిగణించవలసిన అంశాలని, వీళ్లు దేనికోసం ఇంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారో తెలియాల్సి ఉందని తెలిపారు. సభ మొత్తం స్థానిక పోలీసుల పరిధిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి వంటి వ్యక్తి వచ్చిన సభలో తీసుకోవాల్సిన చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఈ సభ కోసం పోలీసులు ఎందుకు తగిన విధంగా సన్నద్ధం కాలేదు అని ప్రశ్నించారు. దీనిపై ఈ సాయంత్రం ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్వహించిన మొట్టమొదటి సభ విజయవంతం అయినందుకు ఎంతోమంది కృషి చేశారు. ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి, నాయకులకు, జనసేన పార్టీ నుంచి సహకరించిన ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేము అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా సభ సక్సెస్ అవడానికి కారణం కూడా మన పాత్రికేయ మిత్రులు, వీళ్ళు కూడా, మీరందరూ కూడా సహకరించి ఈ సభ గురించి ప్రజల్లోకి లోతుగా అవగాహన తీసుకెళ్లే విధంగా మీరు చేసిన ప్రయత్నాన్ని, మీరు సహకరించిన విధానాన్ని, మీకు నిన్న చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన ఓపికతోటి మీరు సభలో ప్రతి ఒక్కరు పాల్గొనడం చాలా అభినందనీయం. ఆ సహనంకి, ఓపిక కోసం మీరు అంతిమంగా రాష్ట్రాన్ని, దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కదిలి వచ్చారు ముందుకి. అద్భుతమైన కార్యక్రమం నిర్వహించగలిగాం. సో పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొన్నందుకు, సహకరించినందుకు జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మొట్టమొదటి సభ కాబట్టి ఎంతోమంది ఎదురు చూసాం. ఏ విధంగా 3 పార్టీల కలయిక వలన మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మన భవిష్యత్తు ఏంటి, ఎటువంటి దారిలో మనం నడవబోతున్నాం అనేది దీనికి చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఉపన్యాసంలో వికసిత భారత్ గురించి. నందిగామలో వైసీపీ నుంచి టీడీపీలోకి వైసీపీ కౌన్సిలర్లు అమరయ్య, గద్దె శేషకుమారులు చేరారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధ్వర్యంలో వైసీపీ కౌన్సిలర్లు అమరయ్య, శేషకుమారి టీడీపీ కండవ కప్పుకున్నారు. వైసీపీ పార్టీ వాడుకొని వదిలివేసిందని వైసీపీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్ ఇస్తామని 20 లక్షల రూపాయలు ఖర్చు చేయించి మొండితోక బ్రదర్స్ కౌన్సిలర్ అమరయ్య మోసం చేశారని ఆరోపించారు. కాగా విజయవాడ పార్లమెంట్లో టీడీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని చక్రం తిప్పుతున్నారు. వైసీపీ పార్టీ వీడి టీడీపీ పార్టీలో చేరేందుకు పలువురు వైసీపీ నేతలు మొగ్గు చూపుతున్నారు. कैमरा ముందు కరబాగనా ప్లీజ్. సరే చూడరా ఒకసారి. ఓకే సరే చూడండి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టికెట్ రచ్చ కొనసాగుతోంది. జనసేన సీటును పోతిన వెంకట మహేష్ కి ఇవ్వాలంటూ జనసేన పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. 1 టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లో రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. మహేష్ కు సీటు ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీటు కేటాయించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని జన సైనికులు అంటున్నారు. విజయవాడలో జనసేన నాయకులు నిరసన చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గ టికెట్ ను పోతిన మహేష్ కు కేటాయించాలని డిమాండ్ చేశారు. రహదారిపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు. టీడీపీ జనసేన
పొత్తులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కాక రేపింది. పొత్తు క్రమంలో జనసేనకు దక్కుతుందని భావించిన ఆ పార్టీ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ ఈ ఇరు పార్టీలు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తరుణంలో పశ్చిమ సీటు బీజేపీకి ఖరారు అయినట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమ సీటు జనసేనకి ఇవ్వాలని కోరుతూ 4 రోజులుగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జనసేన యువజన విభాగం ఆధ్వర్యంలో కొత్తపేట నెహ్రూ చౌక్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పోతిన మహేష్ కు విజయవాడ పశ్చిమ సీటు తప్పనిసరిగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజాగలం చిలుకలూరిపేట సభ అటర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దేశ ప్రధాని నుంచి కార్పొరేటర్ స్థాయి వరకు వచ్చిన ప్రజలు సభకు రాలేదని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడానికి సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన సిద్ధం సభ ఒకటి చాలని ఉద్ఘాటించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శనివారం నాడు నియోజకవర్గంలో స్థానిక 32వ డివిజన్ అయోధ్యనగర్ ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి గుండే సుందర్పాల్, కోఆప్షన్ సభ్యురాలు గుండే సుభాషిణి తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడారు. ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలు సంతోషంగా స్వాగతం పలుకుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అయోధ్యనగర్ అభివృద్ధి చెందిందని అన్నారు. ముగ్గురు కలిసి పెట్టిన చిలుకలూరుపేట సభ అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు. వీళ్ళందరికీ సమాధానం చెప్పేందుకు సిద్ధం సభ ఒకటి చాలని అన్నారు. దేశ ప్రధాని నుంచి కార్పొరేట్ స్థాయి వరకు వచ్చిన ప్రజలు రాలేదని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ వైపు ఉన్నారని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో కుళ్లిపోయిన కొబ్బరి బోండా ఒకడున్నాడు. 2014-19 వరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. బోండా ఉమ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు ఇళ్ల పట్టా ఒకటైనా మంజూరు చేశారా అని ప్రశ్నించారు. ప్రజలను ఓట్లు అడిగే అర్హత బోండా ఉమకి లేదని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకి బోండా ఉమ సేవ చేశాడా అని ప్రశ్నించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు బోండా ఉమాకు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. సంఘ విద్రోహ శక్తులు ప్రజలకు పనికిరారని అన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా 32వ డివిజన్లో పర్యటన జరుగుతుంది. మా కోఆప్షన్ మెంబర్ గారు సుభాషిణి గారు, సుందరపాల్ గారు, అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజానికంతా కలిసి డివిజన్ అంతటా కూడా పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్లో ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గతంలో అందరూ కూడా ఇది ఒకటే చూస్తున్నారు. 2014 నుంచి 19 వరకు పరిపాలన ఎలాగుంది, 19 నుంచి ఇప్పటివరకు పరిపాలన ఎలాగుందని అందరూ కూడా తేడా చూసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ ఈ పరిపాలన కంటిన్యూ కాదు, ఇదే విధంగా కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మా నియోజకవర్గ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు కంటిన్యూ కావాలన్నా, నేరుగా పథకాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఈ వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ కంటిన్యూ కావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తప్ప ఇది ఇతరులతో సాధ్యం కాదు అనేది కూడా ఈ ప్రజానీకం తెలియపరుచుకున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, దాదాపు నేను 2 నెలల నుంచి ఆల్మోస్ట్ 50 రోజుల నుంచి ప్రతి వార్డు పర్యటిస్తున్నాను. ప్రతి వార్డులో కూడా చక్కటి స్పందన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పథకాలు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని చెప్పి కూడా వాళ్ళు మళ్ళీ కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా కానీ నిన్న చిలకలూరుపేటలో ఒక దేశ ప్రధాని, ఒక రాష్ట్రానికి చాలా పెద్ద నాయకుడు అని చెప్పుకునే 40 ఏళ్ళ ఇండస్ట్రీ, అదేవిధంగా పవర్ స్టార్ అని చెప్పుకునే రాజకీయాల్లో పవర్ లేని స్టార్ ఒక అతను ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే కనీసం ఇంతమంది నాయకులు, ఇందాక కూడా చెప్పాను, తొళ్ళగొట్టే బాలకృష్ణ కూడా వచ్చాడు అక్కడికి అని చెప్పని, ఎంతమంది వచ్చినా కానీ ఆ సభ ఎలా వెలవెలబడిపోయిందో చూడండి ఒకసారి. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 32వ డివిజన్లో గడప గడపకి అవ్వచ్చు, అలాగే ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది. క్యాంపెయిన్లో మరి ఓటు వేయండి అనేటువంటి అభ్యర్థన మేరకు ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు సుభాషిణి గారు, సుందరపాల్ గారు, అలాగే ఇంకా డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వెల్లంపల్లి గారికి ఓటేయండి, ఎంపీ గారికి ఓటేయండి అనేటువంటి దాని మీద ముందుకెళ్తా ఉన్నాం. అలాగే గతంలో ఏదన్నా ఇంకా ఎక్కడన్నా ఇబ్బంది ఉందనేటువంటి పర్యవేక్షణలో కూడా ముందుకెళ్తా ఉంది. చాలా సంతోషంగా ఈ అయోధ్య నగర్ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతం ఉందో మరి ఈ డివిజన్ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం గతంలో. మరి రానున్న రోజుల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం ఖాయం అనేటువంటిది ప్రజలు మాకు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము చేసినటువంటి పథకాలు, ఇచ్చినటువంటి పథకాలే మాకు గెలిపిస్తా అనేటువంటి ధీమా ఉంది. మరి దానిలో భాగంగానే పెద్ద ఎత్తున, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఎవరికి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పరిపాలన చేయాలనేటువంటి దాన్ని. ఇది చాలా దారుణం అడుగుతూ ఉన్నాం. కానీ ప్రతిపక్షాలు ఓట్లేయండి అని ఇళ్ళు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నిజంగా
14 to 19 పరిపాలనలో ఇది చేశాము, ప్రజలకు మా వల్ల ఇది మంచి జరిగిందని ఎక్కడన్నా ఒకటన్నా చెప్పుకోవాలనేటువంటి స్కీమ్ కానివ్వండి, మేము ఇది చేశాము అనేటువంటిది కానీ తెలుగుదేశం డిక్షనరీలో ఎక్కడన్నా ఉందా అండి? ఇవాళ మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, గత 40 సంవత్సరాల నుంచి ఇవ్వనటువంటి ఇళ్ల స్థలం పట్టాలు ఏవైతే ఉన్నాయో మరి ఆ పట్టాలు కూడా వాళ్ళకి నమస్కారం అండి. ఈరోజు మరి 32వ డివిజన్లో మరి ఇన్ఛార్జ్ అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో మరి మేమందరం కూడా డివిజన్ అంతా పర్యటించడం జరిగింది. మరి పర్యటించినటువంటి సందర్భంలో మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది అందరూ కూడా తెలియచేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ మరి ఎంత సంతోషంగా ఉన్నారనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మరి అన్ని పథకాలు పొందినటువంటి వారు అందరూ కూడా మరి సంతోషం వ్యక్తం చేస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా మరి ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే మరి సచివాలయం వ్యవస్థ కానీ లేదంటే వాలంటీర్ వ్యవస్థ కానీ కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికే మద్దతు పలకాలని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు గతంలో ప్రభుత్వం ఏ పనులు చేసింది, ఈ ప్రభుత్వం పేద ప్రజలకి ఏ విధంగా సహాయం చేస్తుంది అనేది అందరూ కూడా కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిందంటే పేద ప్రజలకి ఎంత మేలు జరుగుతుందనేది, ప్రతి ఇంటి కూడా ఎంత లబ్ధి పొందుతారనేది కూడా మనం కళ్ళతో చూస్తూ ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జగన్మోహన్ 32వ డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వం, అలాగే ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలా కౌన్సిల్ మెంబర్లు, అలాగే డివిజన్ పార్టీ నాయకులు అందరితో కలిసి డివిజన్ ఇంటింటికి తిరగడం జరిగింది. ఈ రోజునే పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కులం చూడొద్దు, మతం చూడొద్దు, రంగు చూడొద్దు అన్న విధంగానే అందరికీ పథకాలు ఇచ్చుకుంటూ ఈ రోజున అందరికీ మేలు చేశారు. ఈరోజు తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచినప్పుడు కూడా ఈ డివిజన్ ఒక్క దాంట్లోనే 17 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధికి ముందు పదంలో ఒక మోడల్ డివిజన్గా ఉంది. ఈరోజు అదే కానీ పార్టీలు చూస్తుంటే ఈ రోజున డివిజన్ అభివృద్ధి చెందేది కాదు. పార్టీలు చూడకుండా ఉన్న ఎమ్మెల్యే గారు మొత్తం ఖర్చు పెట్టి ఈ రోజున ఒక మోడల్ డివిజన్ తీసేసారు. పిహెచ్సి హాస్పిటల్ మాకు చిరకాల కోరిక, అలాంటిది ఎస్సీ కళ్యాణ మండపాలే కానీ, రోడ్లే కానీ, పార్కులే కానీ, ఏదన్నా కానీ అభివృద్ధిలో ముందున్నారు. ఈ రోజుని పార్టీ స్థాపించిన రోజు నుంచి, అధికారంలో వచ్చిన కాడి నుంచి కూడా ఈ రోజునే ప్రతి ఒక్కరికి పథకాలు, నవరత్నాలు, ప్రతి ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ చేసి ఈ రోజున డివిజన్లో మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టి మీరు ఈ రోజునే ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నారు. మీకు తప్ప మేము ఎవరికి వేయం, మళ్ళీ మీ ప్రభుత్వం రావాలని చెప్పేసి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళ ఆశీర్వాదం దీవెనలు కూడా ఎంపీ కేశినేని నాని గారికి, అలాగే మన వెల్లంపల్లి శ్రీనివాస గారికి కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి అత్యంత మెజారిటీతో గెలిపించాలి. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఉదయం మంగళగిరి 14 వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మురుగుడు లావణ్యతో కలిసి గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని స్వయంగా ప్రచార స్టిక్కర్లను ఎమ్మెల్యే ఆర్కే ఇంటింటికి అంటించి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే కొందరు ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేస్తున్నారని ఏపీ ఐడీసీ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల అన్నారు. విజయవాడ పర్యటన సమయంలో సీఎం జగన్ ని కలిసి 2 ఏళ్ల పాటు మేయర్ పదవిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. తనకు ఉన్నత పదవి రాకూడదన్న కుట్రలో భాగంగానే కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. తాను కబ్జాలకు పాల్పడుతున్నట్లు చేస్తున్న ఆరోపణల్ని పుణ్యశీల ఖండించారు. పండ్ల వ్యాపారాలు, లారీలు అడ్డుపెట్టి ట్రాఫిక్ కు అవాంతరం కలిగిస్తున్నారు. తన భర్త ప్రశ్నిస్తే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. నేను బండి నాగేంద్ర పుణ్యశీల, విజయవాడ వాస్తవ్యులందరికీ నేను సుపరిచితురాలని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వైసీపీ జెండానే ఎజెండాగా జగనన్నతో అడుగుల్లో అడుగు వేసినటువంటి వ్యక్తిని. ఆయన కష్టకాలంలోనూ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా పార్టీ శ్రేయస్సే పరమావధిగా
నడిచినటువంటి వ్యక్తిని నేను. అయితే ఇన్నేళ్లలో కూడా ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, అట్లాగే 2016లో జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోతే పార్టీని వదిలిపెట్టి నేను ఆయన్నే అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఆ నీతిని గుర్తించి మరి అధికారం వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల, కొన్ని సామాజిక వర్గ పరిశీలనల ద్వారా మేయర్ పక్కకు తొలగితే చైర్మన్ ఇచ్చి నన్ను గౌరవించటం జరిగింది, నన్ను దీవించటం జరిగింది. అయితే ఈ రోజుకి కూడా మా మీద కుట్రలు అనేవి జరగటం ఆగట్లేదు. ఈరోజు మీడియా ముందుకు నేను ఎందుకు వచ్చానంటే మీకు ఒక వీడియో నేను చూపిస్తాను. ఇది మా 34వ డివిజన్ పరిస్థితి. ప్రభాస్ కాలేజ్ దగ్గర కండెలు అమ్ముకునే వాళ్ళేం చిరు వ్యాపారస్తులు కాదు. పెద్ద పెద్ద లారీ లోళ్ళన్నీ రోడ్ల మీద అడ్డంగా పడేసి మేము ఈ స్థానిక 34వ డివిజన్లో ఉంటాము. మాకు మేడం గారు ఎంతో, మేము చేసిన వర్క్కి మేడం గారికి ఒక పదవి వచ్చిన వెంటనే మా డివిజన్ తరపు నుంచి 9 మందికి ఉపాధి కల్పించడం అనేది జరిగిందండి. ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకున్నదైతే లేదు. మా 9 మంది కూడా మేము సాక్ష్యం ఇవ్వడానికి రెడీగానే ఉన్నాము. ఈరోజు పేపర్లో వచ్చిన కథనం ప్రకారం కబ్జా అని చెప్పి అంటున్నారు. అది ఆ మాటలో ఏమాత్రం వాస్తవం లేదండి. మా పూర్వీకులు, మా తాతగారు ముత్తాతగారు టైంలో అక్కడ పాకలు వేసుకొని ఉండేవాళ్ళు. ఆ టైంలో ఆ పాకలు ఉన్నది. తర్వాత మా స్థానానికి వచ్చేసరికి మా ఆర్థిక పరిస్థితి బాగాలేక మేము ఎమ్మెల్యే గారు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఎంతో రిక్వెస్ట్ చేసి అడగగా అక్కడ నాకు ఇల్లు వేసుకోవడానికి అవకాశం ఇప్పించారు. ఆయన ఎంతో సహాయం కూడా చేశారు. దానికి కాను మేడం గారికి ఆపాదించడం కూడా ఆ మాట ఎంతవరకు సహజమో నాకు తెలియటం లేదండి. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు పేపర్లో వేసిన ఫోటో గత సంవత్సరం మన ఉగాది టైంలో, దసరా టైంలో వచ్చిన, గత 60 ఏళ్ళుగా ఇక్కడే స్థానికులుగా ఉంటున్నామండి. మా పూర్వీకులు మేము. అయితే ఇక్కడ మ్యాంగో మార్కెట్ కట్టి ఒక 50 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి కూడా మా పూర్వీకుల కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ట్రాఫిక్ సమస్యగా మారిందండి. ఎన్నో సంవత్సరాలు చెప్పుకొస్తున్నా కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎంతమంది చెప్పినా కూడా ఎవరు అట్లా. ఇప్పుడు రాను వాళ్ళకి ఎక్కడో మ్యాంగో మార్కెట్ ఎక్కడో ఇచ్చారు ఉన్న దగ్గర, అక్కడ వదిలేసి అన్నీ ఇక్కడే పెట్టేసి ట్రాఫిక్ సందు ఇదిగో చూడండి, సందు ఇళ్ల ముందు పెట్టేస్తారు. వాహనాలు ఇళ్ల ముందు పెట్టేస్తే అధికారులు ఎంతమంది చెప్పినా ఎవరు పట్టించుకోవాలా. మన మేడం గారికి దృష్టి తీసుకొచ్చి చెప్పారు. చెప్పిన తర్వాత మేడం గారు కమిషనర్, కండ్లోళ్ళు, పళ్ళోళ్ళు, వీళ్ళ బళ్ళు వాహనాలన్నీ ఇంట్లో ముందు చెప్తుంటే ఇళ్ళ వాహనాలందరూ వచ్చి మేడం గారి దగ్గరికి వచ్చి వినిపించుకోవడం జరిగింది. ఆ తర్వాత అధికారులు కమిషనర్ గారికి అందరికి చెప్పగా అక్కడ తీసుకెళ్ళేసి చెప్తే వాళ్ళ మీద, అధికారుల మీదకి, మేడం గారి మీదకి, ఇక్కడ కార్యకర్త వాళ్ళ మీదకి, అందరి మీదకి వాళ్ళు వస్తూ దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇది ఏంటి మేము అడిగినందుకు మా మీద లేనిపోయిన ఆరోపణలు, పత్రికల్లో ఏవో రాయటాలు అవి జరుగుతున్నాయండి. అవన్నీ అవాస్తవం. మౌలిక సదుపాయాల కల్పనలో జగన్ ప్రభుత్వం సఫలమైందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఉద్ఘాటించారు. ప్రజాగలం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉత్తర కుమార ప్రగల్భాలకే పరిమితమయ్యారని విమర్శించారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం మోడీపై దూషణలు చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ నందు తమ్మిన పోతురాజు స్ట్రీట్, కంచెర్ల కోటయ్య స్ట్రీట్ ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్, వీఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మరియు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి 4.5 ఏళ్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అభివృద్ధి కార్యక్రమాల మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించి ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలను వెంటనే నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ మళ్లీ జగనే ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉత్తర కుమార ప్రగల్భాలకే పరిమితమయ్యారని విమర్శించారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం మోడీపై దూషణలు చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. ఎన్ని హామీలు ఇచ్చి ఎంతమంది కలిసి వచ్చినా జగన్ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. క్షత్రియులకు పెద్దపీట వేసింది వైఎస్ఆర్సీపీ అని సెంట్రల్ నియోజకవర్గంలోని క్షత్రియ నాయకులు అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో క్షత్రియులకు ఎటువంటి లబ్ధి జరగలేదని విమర్శించారు. నియోజకవర్గంలో క్షత్రియులకు మేలు చేస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కు అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. స్థానిక ఆంధ్రప్రభ కాలనీలో కల సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయం నందు క్షత్రియులందరూ కలిసి సోమవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ నాయకులు పెనుమత్స సత్యనారాయణరాజు మాట్లాడారు. క్షత్రియులకు పెద్దపీట వేసింది వైఎస్ఆర్సీపీ అని తెలిపారు. చంద్రబాబు హయాంలో క్షత్రియులకు మంచి జరగలేదని అన్నారు. చంద్రబాబు పిఠాపురంలో సత్యనారాయణ వర్మను కూడా మోసం చేశారని తెలిపారు. నేడు జగన్మోహన్ రెడ్డి 5 ఎమ్మెల్యే స్థానాల అవకాశం కల్పించారని అన్నారు. అందుకని క్షత్రియులంతా వైఎస్ఆర్సీపీ ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో క్షత్రియులంతా వెల్లంపల్లి ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు. క్షత్రియులకు బోండా ఉమ చేసిందేమీ లేదని అన్నారు. గతంలో క్షత్రియులపై కేసులు పెట్టింది బోండా ఉమ అని తెలిపారు. 2014 నుంచి 2019 సమయంలో క్షత్రియులను మోసం చేశారని ఆరోపించారు. బోండా ఉమ ఒక అహంకారి అని పేర్కొన్నారు. క్షత్రియులను ఇబ్బందులకు గురి చేసిన గూండాలకు ఓటు వెయ్యొద్దని పిలుపునిచ్చారు. 5 ఏళ్లు మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఎవరెందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. బోండా ఉమ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్షత్రియులం అయిన మాకు ఎందుకు సపోర్టు చేయలేదు అని ప్రశ్నించారు. ముమ్మాటికి మమ్మల్ని ఇబ్బందులు పెట్టింది టీడీపీ వాళ్లే. ఈ సమావేశంలో చంద్రశేఖర్ రాజు, శివరామరాజు, వెంకటేశ్వరరాజు, వివి వర్మ, సునీత, సత్యనారాయణరాజు, ఆంజనేయులరాజు, రంగరాజు, కృష్ణంరాజు, రాజ్యలక్ష్మి, లక్ష్మి, రామభద్రరాజు, మురళి, కృష్ణరాజు తదితర క్షత్రియ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చాలా మందికి క్షత్రియులు అంటే రాజులు పూర్వం రోజుల్లో రాజులు రాజ్యం వెళ్ళారు, కానీ ఇప్పుడు చెండు భూములు. ఎందుకంటే రాజులకి గొప్పగా ఏదన్నా ఎవరన్నా ప్రజాప్రతినిధులు కానీ ఎవరు నాయకులు వచ్చి చేయి మేము భుజం మీద చేయిస్తే చాలు, రాజుగారు మీ అంత లేనోళ్ళు అంటే మొత్తం కష్టపడి ఎవరన్నా కానీ ఏ పార్టీ అన్నా ఉన్నా కష్టపడి పనిచేస్తారు. అట్లాగే ఎన్నో రాష్ట్ర మొత్తం కూడా తిరిగి అనేక మీటింగులు పెట్టి అంతకుముందు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. క్షత్రియులకి ఒక ఇది ఉండాలండి, కార్పొరేషన్ ఉండాలి. ఎందుకంటే దేశంలో బోళ్ళంత మంది అన్ని గ్రామాల్లో అన్ని భీమానం సైడ్ తూర్పు బోళ్ళంత మంది క్షత్రియులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఒక వేదిక లేదు, ఎంత మట్టుకే ఒక వేదిక లేదు అని చెప్పి చాలామంది పెద్దలు మాకన్నా ముందు ఆంజనేయరాజు గారు ఇంకా చాలామంది కూడా తిరిగి ఒక పద్ధతిగా దాన్ని తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు మాత్రం చేయలేకపోయింది ప్రభుత్వం. తర్వాత మన ముఖ్యమంత్రి గారు జగనన్న వచ్చిన తర్వాత ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ వేసి మీకు తోడుంటాను జరిగింది. ఎందుకంటే చాలామందికి క్షత్రియులు అంటే రాజులు పూర్వం రోజుల్లో రాజులు రాజ్యం వెళ్ళారు, కానీ ఇప్పుడు చెండు భూములు. ఎందుకంటే రాజులకి గొప్పగా ఏదన్నా ఎవరన్నా ప్రజాప్రతినిధులు కానీ ఎవరు నాయకులు వచ్చి చేయి మేము భుజం మీద చేయిస్తే చాలు, రాజుగారు మీ అంత లేనోళ్ళు అంటే మొత్తం కష్టపడి ఎవరన్నా కానీ ఏ పార్టీ అన్నా ఉన్నా కష్టపడి పనిచేస్తారు. అట్లాగే ఎన్నో రాష్ట్ర మొత్తం కూడా తిరిగి అనేక మీటింగులు పెట్టి అంతకుముందు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. క్షత్రియులకి ఒక ఇది ఉండాలండి, కార్పొరేషన్ ఉండాలి. ఎందుకంటే దేశంలో బోళ్ళంత మంది అన్ని గ్రామాల్లో అన్ని భీమానం సైడ్ తూర్పు బోళ్ళంత మంది క్షత్రియులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఒక వేదిక లేదు, ఎంత మట్టుకే ఒక వేదిక లేదు అని చెప్పి చాలామంది పెద్దలు మాకన్నా ముందు ఆంజనేయరాజు గారు ఇంకా చాలామంది కూడా తిరిగి ఒక పద్ధతిగా దాన్ని తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు మాత్రం చేయలేకపోయింది ప్రభుత్వం. తర్వాత మన ముఖ్యమంత్రి గారు జగనన్న వచ్చిన తర్వాత ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ వేసి
మీకు తోడుంటాను. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రెండోసారి విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ కార్యాచరణ. మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సీఎం. ఈ నెల 27 నుంచి జగన్ బస్ యాత్ర చేయనున్నట్లు ఎమ్మెల్సీ తలసిల రఘురాం వెల్లడి. చిలకలూరుపేట ప్రజాగలం సభకు ఖాళీ పాసులు జారీ చేయటాన్ని మొదటిసారి చూస్తున్నానని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడి. పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న నాదెండ్ల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నామని వెల్లడి. నందిగామలో వైసీపీ పార్టీకి ఎదురుదెబ్బ. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు కండవా కప్పి ఆహ్వానించిన విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని. విజయవాడ పశ్చిమ సీటును జనసేన నేత పోతిన వెంకట మహేష్ కు ఇవ్వాలని జనసేన పార్టీ శ్రేణుల నిరసన. వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లో రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసిన వైనం మహేష్ కు సీటు ఇవ్వాలంటూ ప్లకార్డుల ప్రదర్శన. సీటు కేటాయించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని జన సైనికుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.